మనందరికీ తెలుసు ఎంసెట్ ఫేజ్ 2 డేట్స్ అయితే ఇవ్వటం జరిగింది. ఫేజ్ 1లో ఎలా అయితే పేమెంట్ స్టేటస్, అప్లికేషన్ వెరిఫికేషన్ ఎక్సెట్రా ఇచ్చారో సేమ్ అలానే ఫేజ్ 2 కూడా ఉంటుంది. ఇదే ఫైనల్ ఫేజ్ అనమాట. ఫేజ్ 2 ఫైనల్. ఎవరైతే ఫేజ్ 1లో ఆల్రెడీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయించుకున్నారో వాళ్ళైతే ఎటువంటి సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం మళ్ళీ ఆఫ్లైన్కి అయితే వెళ్ళాల్సిన అవసరం అయితే లేదు. పేమెంట్ ప్రాసెస్ కూడా ఎవరైతే ఫస్ట్ టైం చేయించుకుంటున్నారో వాళ్ళకి మాత్రమే అప్లికేబుల్. అండ్ ఇప్పుడు మనం హెల్ప్లైన్ సెంటర్స్ ఏపీలో ఏమేమి ఉన్నాయో చూద్దాం. ఈ ఫేజ్కి అయితే 13 హెల్ప్లైన్ సెంటర్స్ అయితే ఇవ్వటం జరిగింది. నాకు తెలిసినంత వరకు డిస్టిక్ అయితే ఒకటి ఇచ్చినట్టు ఉంది. ఫేజ్ 2కి సంబంధించి కొంచెం ఇంపార్టెంట్ డేట్స్ ఇంకా ఇన్ఫర్మేషన్ అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది, ఎవరైతే ఫేజ్ 1కి ఆల్రెడీ అప్లై చేసి ఫేజ్ 2 కోసం వెయిట్ చేస్తున్నారో వాళ్ళు ఎటువంటి ఫీజు అయితే పే చేయాల్సిన అవసరం అయితే లేదు. ఎవరైతే డైరెక్ట్గా ఫేజ్ 2 కోసం వచ్చారో వాళ్ళు మాత్రం ఫీని పే చేయాలి. అది కూడా మీ క్యాస్ట్ బట్టి బేస్ చేసుకొని మీరు అంత అమౌంట్ అనేది పే చేయాల్సి వస్తుంది. ఎవరైతే కొత్తగా ఫేజ్ 2కి అప్లై చేసుకుంటున్నారో వాళ్ళు అక్కడ మెన్షన్ చేసిన డాక్యుమెంట్స్ని మాత్రం తీసుకువెళ్తే చాలు. ఇంకా మళ్ళీ హెల్ప్లైన్ సెంటర్స్ని ఒకసారి చెక్ చేసుకోండి ఫ్రెండ్స్.